శరీర స్థితిని మరచి ఆత్మేంద్ర స్థితిలో ఏంటి మనం ఏ కార్యం చేసినా ప్రపంచానికి ప్రియమవుతాం అనమాట. శరీర భావనతో చేసింది ఏది కొంచెం స్వార్థంగా ఉంటుంది. ఆత్మభావంతో చేస్తే ప్రపంచం అంతా మనల్ని ఎంతో ప్రియంగా అనిపిస్తాం. స్వార్థం లేకుండా ఉంటుంది కాబట్టి ప్రపంచం అంతా విస్తరిస్తుంది మన భావం, మన సంకల్పం. అలాగే మనం ఎప్పుడు ఏం చేయాలి? మనసుని వ్యర్థ సంకల్పాల వైపు వెళ్ళనివ్వకూడదు. అంటే వ్యర్థ సంకల్పం చేసామనుకోండి, అది కూడా ఫలించే శక్తి మనలో ఉంది. కాబట్టి వచ్చిందా వ్యర్థ సంకల్పం, అది కూడా ఫలించదు. అందుకని దాని జోలికి వచ్చిందనుకోండి మరల వెనక్కి తీసుకోవాలి. అలా జాగ్రత్త పడుతూ ఉండాలి. లేకపోతే అవి కూడా ఫలించి అనవసరంగా వ్యర్థ సంకల్పాల ద్వారా ఎంతో నష్టపోతాం. మనం నష్టపోతాం, ఇతరులు నష్టపోతారు. ఇతరుల వైపు అస్సలు మనం అలాంటి భావాలు పెట్టకూడదు. మన శక్తి నశించిపోతుంది. ఎప్పుడైనా మనలో ఉన్న సంకల్ప శక్తిని మనం కూడగట్టుకుని మంచి సంకల్పం వైపు తీసుకెళ్ళామనుకోండి, మనకు శక్తి పెరుగుతుంది. మన సహనం, దేన్నైనా సరే సహనంతో ఎదుర్కోవాలి. సహనశీలత ఉన్నవారు సంతుష్టులై ఉంటారు. వారి ముఖం దివ్యమైన వెలుగుతూ ఉంటుంది. ఎలాంటి దుష్ట సన్నివేశం వచ్చినా సరే క్రోధంతో ఎలా భయంకర ఆకారాలు మనం భయపెట్టినా ఈ సహనంతో ఎదుర్కోవచ్చు. భయపడరు సహనవంతులు. సహనం ముందు అన్ని గుణాలు అణిగిపోతాయి. సహనవంతులు ఎంతో సహనశీలత అన్నది చాలా శక్తి కలది. సహనంతో ఎంతటి దాన్నైనా, ఎంతటి తుఫాన్నైనా ఎదుర్కొని మరలా మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు. ఏది నశించిపోయినా, ఏది నష్టపోయినా అలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం అంతర్ముఖులై ఉండాలి. బాహ్యంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బాహ్యంగానే ఉంటుంది మన మనసు, మన క్రియలు అన్నీ కూడా. అప్పుడప్పుడు అంతర్ముఖులై విశ్రాంతి పొందాలి. అంతర్ముఖంగా ఉన్నప్పుడే మనసుకి విశ్రాంతి లభిస్తుంది. నిద్రించడం వేరు, అంతర్ముఖమై ఉండటం అంటే మనలో మనం ఉండటం. అది ఉన్నప్పుడు ఏమవుతుంది? మనలో శక్తి పెరిగి తేజసంపన్నులుగా ఉంటాను. తెలిసిపోతుంది పైకి. ప్రతి ఒక్క చిన్న విషయాల్ని, ఇలాంటి విషయాల్ని చాలా విలువైన విషయాలు, వీటిని ఆచరించుకుని మనల్ని మనం కాపాడుకోవాలి. వ్యర్థ విషయాల వైపు కానీ, వ్యర్థ ప్రసంగాల వైపు కానీ మనల్ని ముందు వాటి వైపు వెళ్ళిపోతాం. అదే మనం బుద్ధి వాటిలోకి వెళ్ళిపోవటమే మాయ. అలా వెళ్లకుండా మన మనసుని ఏకాగ్రం చేసి నిలబెట్టి దాన్ని కట్టడి చేయాలి. కట్టడి చేసినప్పుడు మనలో శక్తి పెరిగి మంచి బాట వేసుకున్నాం అనుకోండి, మంచి బాటలోనే మనం వెళ్తాం. అడదెట్టి బాటలో ఎందుకు మనకి? ఇలాంటి విషయాలు విని రోజు మనం తెలుసుకుందాం, జ్ఞానాన్ని తెలుసుకుందాం, ఆచరించుకోవాలి. ముందు ఆచరణలో తెచ్చుకుందాం. ఈ చెవితో విని ఆ చెవితో వదలకుండా అడుగులో అడుగు జ్ఞాన బాటకి ఒక ముందు అడుగు వేద్దాం. జ్ఞానాన్ని తెలుసుకుందాం. జ్ఞానం తెలుసుకోవటమే కదా, ఇతరులకు కూడా చెప్పాలి. ఇతరులు విన్నా వినకపోయినా ఏదో ఒకప్పుడు వింటారు, వినకుండా ఉండరు. మరి అంతకన్నా రోజులో ఎంత 24 గంటలు ఇచ్చినా మనకి దేవుడు సగం నిద్రలో పోతుంది, సగం పని పాటల్లో పోతుంది, ఎక్కువ వ్యర్థంగానే పోతుంది. ఒక క్షణమైన జ్ఞానాన్ని వినండి. ఆ బీజం పడింది అనుకోండి, మనకి అదే మొలకై మహావృక్షమై మనల్ని మంచి మార్గం వైపు నడిపించే జ్ఞానం వైపు వెళ్ళాలి. అలాగే రోజు కొంచెం చెప్పుకుందాం. సరేనా?